సాయిరామ్ అండి. శ్రీ శివసాయి సేవాపీఠం వారి ప్రతి గురువారము జరుగు అన్నదాన కార్యక్రమాల్లో భాగంగానే ఏప్రిల్ 2వ గురువారం కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఒక విశేషం ఉంది అని క్రిందటి వీడియోలో మీకు చెప్పాను. ఇది 222వ గురువారము. మా ఇద్దరు మనవరాళ్ల పుట్టినరోజు మార్చి 22. భోజనాలు పెట్టింది ఏప్రిల్ 2వ గురువారం. ఇలా అనుకోకుండా అన్నీ రొళ్ళు రావడం అనేది యాదృచ్ఛికంగానే జరిగింది. ఇంక విషయానికి వద్దాం. మా ఇద్దరు మనవరాళ్ళు అంటే మా పెద్దబ్బాయి వాళ్ళ పాప చిరంజీవి జాన్వి చౌదరి మార్చి 22వ తేదీ 3వ పుట్టినరోజు సందర్భంగాను, అలాగే మా చిన్నబ్బాయి వాళ్ళ పాప చిరంజీవి ఆద్య మార్చి 22వ తేదీ పుట్టిన సందర్భంగాను ఏప్రిల్ 2వ గురువారం ఈ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భోజనాల్లో స్పెషల్స్ ఏంటి, ఏమేం పెట్టాము అనేది మీకు చెబుతాను అని క్రిందటి వీడియోలోనే చెప్పాను. ఇప్పుడు ఆ స్పెషల్స్ ఏంటో చూద్దాం. స్వీట్స్కి వచ్చేసేసి చక్కెర పొంగలి, సేమియా కేసరి చేయించాం. హాట్ అయితే అందరూ ఎంతో ఇష్టపడే మిర్చి బజ్జీ వండించడం జరిగింది. ఇంకా అందరూ ఎంతో ఇష్టపడే వెజిటబుల్ బిర్యానీ చేసాం. దానిలోకి చక్కటి రైతా కలిపాం. ఇంకా కూరల్లోకి వచ్చేసేటప్పటికి దోసకాయ పప్పు చేసాం. చట్నీల్లోకి వచ్చేటప్పటికి డిఫరెంట్గా కావాలని నిలవ పచ్చళ్ళు పెట్టించాం. పచ్చిమిర్చి కొబ్బరి పచ్చడి, కొత్త మామిడికాయ పచ్చడి కలిపి పెట్టడం జరిగింది. ఇంకా వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని పచ్చి పులుసు చేసాం. దాంతోపాటు సాంబారు కూడా. ఇంకా మజ్జిగ, వాటితో పాటు చల్లటి మంచినీరు సరే. ఇవే కాకుండా ఈ వేడిని తట్టుకోవటానికి చల్లటి మజ్జిగ 160 లీటర్ల నుండి 180 లీటర్ల దాకా వచ్చిన వారందరికీ అందుబాటులో ఉంచాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొకటి విశేషంగా చెప్పుకోవాల్సింది ఫ్రూట్స్. ఇవి కూడా భోజనాల అనంతరం అందరికీ పంచడం జరిగింది. బొప్పాయి, పుచ్చకాయ, కర్బూజా, సీడ్లెస్ ద్రాక్ష, అరటిపండు ఇవన్నీ కూడా ముక్కలుగా చేసి ప్లేట్స్లో పెట్టి అందరికీ ఇచ్చాం. ఇంకా చెప్పాలి అని అంటే ఒక్కొక్కరు 2 ప్లేట్స్ చొప్పున తీసుకుని తిన్నారు. మజ్జిగ కూడా అంతే. వేడిని తట్టుకోలేక ఒక్కొక్కరు 2, 3 గ్లాసులు కూడా తాగారు. అందరూ అలా తీసుకుంటుంటే చాలా సంతోషం వేసింది. ఇవన్నీ తినటానికే కదా పెట్టింది. అందుకే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ భోజనాలని స్వీకరించడానికి, చిన్నారులను ఆశీర్వదించడానికి వచ్చిన వారందరికీ నా కృతజ్ఞతలు. ఫోన్ చేసి పిలవగానే ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చి మైక్ తీసుకుని వారు చిన్నారులు ఇద్దరికీ కూడా తమ ఆశీర్వచనాన్ని అందించారు. అంతేకాకుండా తమ స్వహస్తాలతో తయారు చేసిన స్వీట్స్, చాక్లెట్స్ తీసుకొచ్చి మరీ ఆశీర్వదించారు. పిలిచిన ప్రతి ఒక్కరూ నన్ను కలిసి చిన్నారులు ఇద్దరికీ మా ఆశీస్సులండి అని చెప్పి వెళ్ళటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. బాబా ప్రసాదాన్ని స్వీకరించి చిన్నారులను ఇలా ఆశీర్వదించి వెళ్ళటం ఈరోజు నాకు మర్చిపోలేని రోజుగా మిగిలింది. ఇంతటి ఆనందాన్ని నాకు పంచిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. కొంతమందికి ఫోన్ కాల్స్ చేసినా రిసీవ్ చేసుకోలేదు, మరి కొంతమందికి కలవలేదు. అందువల్ల కొంతమంది రాలేకపోయారు. ఈ విషయంలో కొద్దిగా బాధ కలిగింది. ఈ భోజనాలు ఇంత చక్కగా జరగటానికి నాకు సహకరించిన నా టీంకి, ముఖ్యంగా స్టాఫ్ గురించి చెప్పాలి. రాత్రి 2 గంటలకు వచ్చి వంట స్టార్ట్ చేశారు. ఆటో అతనైతే నిద్రపోకుండా మా ఇంటికి వచ్చి మెలకువగా ఉండి మా అందరినీ 2 గంటలకల్లా భోజనాలు జరిగే ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ చీకట్లో ఛార్జింగ్ లైట్లు పెట్టుకుని వంట స్టార్ట్ చేశారు. వీరందరికీ నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు. ఏమిచ్చి వీరందరూ రుణం తీర్చుకోగలుగుతాను? ఈ కార్యక్రమం తమ సొంతంది అని అనుకుని ఆ భావనతోనే ఉదయం 6 గంటల నుండి బాబావారిని ఆసనం మీద కూర్చోబెట్టడం కానీ, కౌంటర్స్ వేయించడం కానీ, ఫ్రూట్స్ కటింగ్ చేయటం కానీ, కూల్ వాటర్ తీసుకురావటం, విస్తరాకులు తేవటం, షామియానా వేయించటం, వండిన పదార్థాలన్నీ బల్లల మీదకు చేర్చడం, వచ్చిన వారందరినీ చక్కగా పర్సనల్గా రిసీవ్ చేసుకోవటం, ఇలా ప్రతి ఒక్కరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంత సజావుగా జరగటానికి కారణమయ్యారు. ఎక్కడ భోజనాలకు ఒత్తిడి పెరుగుతుందేమో అన్న భావనతో షెడ్డులో కూడా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది.
బాబాగారి హారతి కూడా ముందుగానే ఇవ్వటం జరిగింది. ఎవరూ కూడా క్యూ లైన్లో ఎక్కువసేపు నిలబడకుండా చూసుకుంటూ ఎక్కడికక్కడ క్యూ లైన్ని చూసుకుంటూ మన వాళ్ళు నిలబడ్డారు. భోజనాల కౌంటర్స్ దగ్గర కానీ, సాంబార్ కౌంటర్ దగ్గర కానీ, మజ్జిగ కౌంటర్ దగ్గర కానీ, ఫ్రూట్స్ కౌంటర్ దగ్గర కానీ, ప్రతి ఒక్క కౌంటర్ దగ్గర ఎక్కడ ఎవరూ కూడా నిలబడకుండా ప్రతి ఒక్కరికి అందేలా చూసుకుంటూ టీం అంతా ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. అందుకనే ఈ భోజనాల కార్యక్రమం ఎంతో చక్కగా జరిగింది. ఈ భోజన ప్రసాదాన్ని 763 మంది స్వీకరించారు. వచ్చిన వారందరూ భోజనాలు చాలా బాగున్నాయన్నారు. చాలా మెచ్చుకుని వెళ్ళారు. ఇంకా ఈ భోజనాలు చాలక చాలామంది తిరిగి వెళ్ళిపోయారు. ఇది కొద్దిగా బాధ కలిగించిన విషయం. ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చింది. వండే సమయం కూడా కాదు. అప్పటికే కూరలు, సాంబారు అన్నీ అయిపోయాయి. నా స్టాఫ్కి, నా టీంకి పిలవగానే వచ్చి బాబా అన్నప్రసాదాన్ని స్వీకరించిన వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, బాబాగారు వీరందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, సకల అష్టైశ్వర్యాలను సిద్ధింపచేయాలని, వారి మనోభీష్టాలను నెరవేర్చాలని బాబాగారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. వచ్చే గురువారపు వీడియోలో మరోసారి కలుసుకుందాం. జై సాయిరామ్.